హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు అయితే నేను ఒక మినీ వ్లాగ్ తో మీ ముందుకు వీడియో వచ్చేసి సాటర్డే మార్నింగ్ ది. సాటర్డే నుంచి అయితే పిల్లలకు హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి. మార్నింగ్ 7 వరకు అయితే బస్ వచ్చేస్తుంది. ఇంకా అంతలోపే జున్ను అయితే రెడీ చేసి ఉంచాలి. ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి నేనైతే లంచ్ ప్రిపేర్ చేయట్లేదు. ఖాళీ కడుపును పంపించకుండా కొంచెం అయితే అంబలు తాయించి బ్రేక్ఫాస్ట్ కి అయితే దోశ అయితే స్కూల్ కి పంపించాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అంబలు చేసేసి ఇంకా దోశకి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా మా జున్ను అయితే రెడీ చేసేసి అంబలు అయితే వేసిచ్చాను. తనైతే తాగుతుంది. సైడ్ స్టవ్ ఖాళీగా ఉందని చెప్పేసి ఇంకా పాలైతే గరం పెట్టి మా ఆయనకైతే కాఫీ కలిపి ఇచ్చేసాను. చేస్తున్న పనితో పాటు స్కూల్ టైం కూడా అయిపోతా ఉంది. సో మా జున్నుకైతే గీ దోశ వేసి బాక్స్ లో అయితే పెట్టించేసాను. మా జున్ను అయితే రెడీ చేసి స్కూల్ కి అయితే పంపించేసాను. మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లలు స్కూల్ కి వెళ్లే వరకు రన్నింగ్ రేస్ పెట్టినట్టే ఉంటది. వేరే ఎక్సర్సైజ్ ఏం అవసరమే ఉండదు. మా చిన్న పాపని అయితే పడుకోబెట్టి మా ఆయనకైతే దోశ అయితే వేసిచ్చాను. మా ఆయనతో పాటు నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసి లంచ్ కి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. నేను అన్నం అయితే వండేసి ఇంకా మ్యాంగోతో టమాటా కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ మామిడికాయ టమాటా కూర అయితే చాలా టేస్ట్ గా ఉంటది. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఈ మామిడికాయ టమాటా కూర చాలా బాగా చేసేది. మామిడికాయల్ని కడిగి తొక్క తీసి కోసి ఎండకైతే ఆడబెట్టుకునే వాళ్ళము. బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలో అయితే వేసి పెట్టేవాళ్ళు. టమాటా ఉల్లిగడ్డ కూర చేసినప్పుడు చింతపండుకు బదులు ఈ మామిడికాయ ముక్కల్ని అయితే వేసి చేసేవాళ్ళు. పుల్లగా టేస్టీగా చాలా బాగుంటది. నేను పెరుగు కాంబినేషన్ లో టమాటా కూరని అయితే మా ఆయనకు లంచ్ కి అయితే ఇచ్చేసాను. జున్ను స్కూల్ నుంచి బాగా ఎండలో వస్తుంది కాబట్టి మిలన్ జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ అయితే చేయాలనుకుంటున్నాను. ఇక నేను వాటర్ మిలన్ ఒక గ్లాస్ జ్యూస్ అయితే చేసి మిగతాది అయితే ఐస్ క్రీమ్ మోడ్ లో వేసేసుకున్నాను. మా పాప అయితే వాటర్ మిలన్ డైరెక్ట్ గా తినడానికి అంత ఇష్టపడదు. అందుకే మాక్సిమం జ్యూసే చేసిస్తాను. ఫస్ట్ టైం వాటర్ మిలన్ తో ఐస్ క్రీమ్ అయితే చేశాను. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్